జలాల గొడవ ఏంది సార్? కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని మాటలు లెటర్లు ఇచ్చి వచ్చి ఇక్కడ అబద్ధాలు అట్టమూల పెట్టేవాళ్ళు. ఏమని లెటర్ పంపించారు సార్? మేము అప్పగిచ్చేస్తున్నాం. డెఫినెట్గా ఒక ప్రాజెక్ట్ సంబంధించి పర్టికులర్గా విభజన చట్టం చేసినప్పుడు మరి ఏనే పక్కన కూర్చొని చేశాడు అవన్నీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకిస్తుంది. మరి డెఫినెట్గా ఆయన చెప్తున్నాడు కదా సార్, మీ మామ హయాంలో ఇదంతా జరిగింది, 10 ఏళ్ల కిందట జరిగింది, దాన్ని మానేతను ఎందుకు వేస్తురని. 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒడంబిక ప్రకారంగా టీఎస్ నుంచి టీజీ చేస్తున్నా అని చెప్తుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చుతా ఉంటుంది, తెలంగాణ జాతి గీతాన్ని కూడా మార్చుతా ఉంటుంది, రాష్ట్ర గీతాన్ని కూడా. అంటే ఇది తెలంగాణ ముద్ర వేయడానికా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మేమే తెలంగాణ ఇచ్చిన చూపించుకోవడానికి ఇవన్నీ చేస్తుందా? డెఫినెట్గా రాజకీయ ఎత్తుగాళ్ళు ఉంటాయమ్మా. ఏ పథకానికైనా రాజకీయ ఎత్తుగాళ్ళు ఉంటాయి. నువ్వు జైళ్ళలో ఖమ్మం జైలు ఎట్టున్నావు వదలవదా? వీడియో కావాలంటే రిలీజ్ చేస్తాం. మరి కేటీఆర్ అంటారు డెవిల్ ఇస్ బ్యాక్ అని. 17కు 17 మాకే వస్తాయని చెప్తున్నారు, కనీసం 16 అయినా వస్తాయి చూపించమంటున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీ ఆల్మోస్ట్ నాకు తెలిసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. సినిమా అయిపోయింది ఖమ్మంది. నల్గొండ సినిమా అయిపోయింది. ఇక మీకు పట్టుంది ఏదన్నా ఉందనుకుంటే మల్లారెడ్డి అంటున్నాడు కదా, నన్ను రేవంత్ రెడ్డి రమ్మంటున్నాడు, నన్ను నా కొడుకుని రమ్మంటుండు, మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమంటుండు అని చెప్తున్నాడు కదా. ఆ దరిద్రం వద్దండి. మల్లారెడ్డి అనే దరిద్రం తెలంగాణకు వద్దు. ఎందుకంటే ఇంక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. కబ్జా చేసుకుని నువ్వు ల్యాండ్ రెగ్యులేషన్ పెట్టుకున్నావుగా. నిన్న బల్కా సుమన్ గారు అంటుండే పాపం పెద్ద ఆయన, నువ్వు చెప్పు చూపిస్తావు. బల్కా సుమన్ కొంచెం వెయిట్ చేయ. నువ్వు కూడా నీది ఒక రోజు వస్తుంది, నీ కబ్జాలు కూడా బయటకు వస్తాయి. కావు ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కదా సార్, 8 నుంచి జరిగే అవకాశం. సో ఏమి చర్చించే అవకాశం ఉంది సార్? ఫస్ట్ 3 to 4 days నదుల మీదనే జరుగుతుందమ్మా. దాంట్లో కేసీఆర్ గారు అటెండ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాము. బతికింది బయటపడాలి కదా. అయ్యో నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ ఆనంచిన్ని వెంకటేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ జలాల గొడవ ఏంది సార్? మీరు అంటే మీ హయాంలోనే ఇచ్చేసారు కేంద్రానికి అని వీళ్ళు అంటున్నారు. వాళ్ళేమో సేమ్ ఏమంటున్నారంటే మీ మామ హయాంలోనే ఇదంతా జరిగిందని రేవంత్ రెడ్డి గారిని అన్నారు. అసలు ఈ పంచాదేం సార్? ఏమి లేదమ్మా. సహజంగా గత ప్రభుత్వం ఏం చేసేదంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని మాటలు లెటర్లు ఇచ్చి వచ్చి ఇక్కడ అబద్ధాలు అట్టమూల పెట్టేవాళ్ళు. ఉదాహరణకు వరి విషయం తీసుకుందాం. వరేస్తే ఊరి అని చెప్పేసి నాటి కేసీఆర్ గారు బహిరంగ ప్రకటన చేశారు. దాంట్లో విచిత్రకరమైన విషయం ఏంటంటే ఆ తర్వాత అదే వరి గురించి మళ్ళీ ఆయన ధర్నాచౌకలో కూర్చుంటా అని చెప్పేసి ఒక డ్రామా మొదలుపెట్టాడు. అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధనలతోటి ముందుకెళ్తూ ఉంటుంది. వెళ్తున్న టైంలో ఏమవుతుందంటే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆ పని చేస్తారు. రాష్ట్ర ప్రయోజనాలు ఉండవు వాళ్ళకి. అంటే ఒక జాతీయ పార్టీకి జాతీయ ప్రయోజనాలు, దేశ సమగ్రత ఇంపార్టెంట్ ఉంటుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ ఒకటే లా ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రాంతీయ పార్టీలకు ఏంటంటే మా రాష్ట్రం బాగుండాలనే కోరికతో వీళ్ళు ఉంటారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ లెటర్స్ పంపించిన మాట వాస్తవం. గత ప్రభుత్వంలో నేను లెటర్లు పంపించిన లెటర్ పంపించమని ఆయన ఒకవేళ అనలేదంటే ఆ లెటర్ మేమే బయట పెడతాం. తెలిసిపోద్ది బయటికి. అరుసుకోవటాలు కాకుండా ఏమని లెటర్ పంపించారు సార్? మేము అప్పగిచ్చేస్తున్నాం. డెఫినెట్గా ఒక ప్రాజెక్ట్ సంబంధించి పర్టికులర్గా శ్రీశైలం ప్రాజెక్ట్ కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించేసినటువంటి ఉమ్మడి ప్రణాళిక అవసరం ఉంటుంది. 2 రాష్ట్రాల మధ్యలో ఒడంబడిక ఉంది మనకి. మనకి ఎప్పుడైతే విభజన చట్టం ప్రకారంగా మనకి ఏం జరగాలో ఏమి దాంట్లో ఉన్నాయి. విభజన చట్టం చేసినప్పుడు మరి ఏనే పక్కన కూర్చొని చేశాడు అవన్నీ. దాంట్లో చాలా స్పష్టంగా ఆయనే చెప్పాడు ఇది ఎప్పుడైనా భవిష్యత్తులో గొడవలు జరిగితే ఎట్లా అని చెప్పి. అలానే మరి ఇదే కేసీఆర్ మనం మొన్నటిదాకా ఎందుకు మాట్లాడలే? 10 TMC నీళ్ళని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకెళ్తుంటే అక్కడ మాట్లాడాలి కదా. అది మాట్లాడకుండా చాలా మౌనంగా కూర్చుండే ఆయన. అది టోటల్గా ఇప్పటివరకు 700 TMCకి వరకు వెళ్ళిపోయింది. మరి అప్పుడేం చేస్తున్నాడు అంటే ఏం లేదు, లోపాకార ఒప్పందాలు ఇవన్నీ కూడా అక్కడ జగన్తో ఈయనకున్న సంబంధాలని దృష్టికి కొన్ని బయట రాలేదు అప్పుడు. లేకుంటే ఎన్నికలప్పుడు ఎంత దిగజారేది మనం చూసాం. చివరి నిమిషంలో మొదలుపెట్టాడు అక్కడ. నాగార్జున సాగర్ దగ్గర ఏదో ఉద్యుక్తత మొదలు పెడుతున్నారు, 50-50 వచ్చి చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చేసినట్టు ఓటు బ్యాంక్ రాజకీయాలు. కేసీఆర్ మొత్తం ఓటు బ్యాంక్ రాజకీయాల మీద బతికాడండి. ప్రపంచం అంతా అట్లే ఉంటుంది అనుకుంటాడు. ఆ నీచమైన ఆలోచనలో ఆయన అక్కడ కూర్చోబెట్టిన చివరికి, అంతే తప్ప అదే లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకిస్తుంది. మరి డెఫినెట్గా ఆయన చెప్తున్నాడు కదా సార్, మీ మామ హయాంలో ఇదంతా జరిగింది, 10 ఏళ్ల కిందట జరిగింది, దాన్ని మానేతను ఎందుకు వేస్తురని. 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒడంబిక ప్రకారంగా ఆ రోజు ఆయన లెటర్లు ఇచ్చి వచ్చాడు. ఆయన ఇలా ఏం ప్రత్యేకం కాదు. ఇవన్నీ ఈ దొంగ, అక్కడ పెద్ద దొంగ, ఇక్కడ చిన్న దొంగ కాబట్టి వీళ్ళు నాటకాలు ఆడారు ఇద్దరు కలిసి. అవన్నీ బయటకు రాలే అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని అంటున్నాడు కదా సార్, మీ మామ హయాంలో జరిగింది జానారెడ్డి హయాంలో అని. లేదండి, అది తప్పదే.
నేను చెప్పేది కూడా అదే మీకు చెప్తున్నది ఇప్పుడు. Okay. నేను ఏమంటానంటే గత 10 ఏళ్ల క్రితం ఏదైతే మనకి శ్రీకృష్ణ కమిషన్ వచ్చిందో, శ్రీకృష్ణ కమిషన్ దగ్గర మన వాళ్ళు వాదనలు వినిపించారు విభజన చట్ట ప్రకారం ఏమేమి ఉండాలని చెప్పి. విభజన చట్ట ప్రకారం మనకి 47% మనకి 53% వాళ్ళకి వెళ్ళాలని విభజన చట్ట ప్రకారం అఫ్షల్గా డిక్లేర్ అయినటువంటి విషయం. అది పార్లమెంట్ దాన్ని ఆమోదించింది. ఆ రోజున లెటర్లు ఇచ్చాడు ఆయన. ఈ కేసీఆర్ గారు ఇవాళ సొంతంగా వచ్చి ఇలా మీదేసుకొని మిగతాది మాట్లాడక్కర్లే, ఏది మీరు అప్పచెప్పారు, జానారెడ్డి గారు అప్పచెప్పారని. జానారెడ్డి గారు అప్పచెబితే ఈ 10 ఏళ్ల పాటు నువ్వేం చేసినావు బయట పెట్టకుండా? అంటే గుడ్డగాల్సి మీదేయటం అనేది వీళ్ళకి అలవాటు. దాని ప్రకారం జానారెడ్డి గారినో ఇంకో మంత్రులను అడ్డం పెట్టాం తప్ప నువ్వు పంపించిన లెటర్లు బయట పెట్టావా? అది చెప్పరా? అదిగా అయిపోద్దిగా. ఆయన పంపించిన లెటర్లు రికార్డెడే కదా, మన దగ్గర ఉన్నాయిగా. ఆయన నా దగ్గర ఎవరి దగ్గర లేదు, నా దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదో లాకర్లో పెట్టించినాయి కావు అవి ఓపెన్ డాక్యుమెంట్లే కదా, మేము తెప్పిలేవా? ఆల్రెడీ తెప్పించినాం. ఇవన్నీ మాట్లాడుతున్నాం, ఎప్పుడు తెప్పించినాం ఆర్టీ యాక్ట్ ప్రకారంగా. ఇలా భద్రంగా ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే నోరు తెరుస్తాడో ఆ డాక్యుమెంట్ ఆయన చేతికి పెడతాం, అప్పుడు అయిపోయాయి. ఇంకా ఇప్పుడు ఏం సార్, కాంగ్రెస్ పార్టీ టీఎస్ నుంచి టీజీ చేస్తున్నా అని చెప్తుంది. ఇంకా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చుతా ఉంటుంది, తెలంగాణ జాతి గీతాన్ని కూడా మార్చుతా ఉంటుంది, రాష్ట్ర గీతాన్ని కూడా. ఎందుకు సార్? ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళ ఇష్టానుసారంగా, అంటే ఇది తెలంగాణ ముద్ర వేయడానికా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మేమే తెలంగాణ ఇచ్చినవని చూపించుకోవడానికి ఇవన్నీ చేస్తుందా? డెఫినెట్గా రాజకీయ ఎత్తుగడలు ఉంటాయమ్మా. ఏ పథకానికైనా రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి. ఆ రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఏంటంటే కేసీఆర్ అనే అతను తెలంగాణ ఉద్యమానికి తొలి కాదు, తుది కాదు. ఇదొక డ్రామాలో ఒక బకరా మనకు అవసరం. ఆ రోజు ఉన్నది చెప్తున్నానమ్మా. ఆ రోజు మనకు బకరా అవసరం. ఎవడో ఒక బకరా, ఈ బకరా కాడ ముందుకు వచ్చిండు, ఈ బకరా అందరినీ మోసం చేసిండు. ఇంక ఇంతే. లేకుంటే 1969 ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారుగా. అంటే వాళ్ళ పేర్లు నువ్వు మాట్లాడవా? ఆ ఫ్యామిలీని పట్టించుకోవాను, వాళ్ళకి ఇవ్వ. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా చేసి వాళ్ళని ముందుకు పట్టకొస్తే డెఫినెట్గా ఈయనకంటే ముందున్న వాళ్ళు ఉంటారు. ఈయన చావు నోట్లో తలక పెట్టిన అంటున్నాడు. హాస్పిటల్లో పడిన డ్రామాలు మాకు తెలియదా? అది ఎందుకు మాట్లాడలేదంటే జర్నలిస్టులుగా సరే ఎవడో ఒకడు ఉంటుండగా మనకు ఒకడు దొరికాడు, ముందు వాడిని మాట్లాడి అనుకుని ఉంటే అది ఏ స్థాయికి వెళ్ళిందంటే చివరికి అదే జర్నలిస్టులు నోరు మూసే పరిస్థితికి వచ్చిండు అన్నట్టు. ఎప్పుడైతే జర్నలిస్టులు నోరు మూసేసి నువ్వు గొంతు నొక్కి నువ్వు ఎప్పుడైతే జైళ్ళలో పెట్టినావు నీ పతనం స్టార్ట్ అయిపోయా. నీ బతుకు మాకు తెలియదా? నువ్వు జైళ్ళలో ఖమ్మం జైలు ఎట్టున్నావు మాకు తెలియదా? నీ పక్కన ఇప్పుడు మాజీ ఎంపీనేగా, ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, బతికే ఉన్నాడు. ఆయన అడిగితే ఆయన నీ బతుకంతా చెప్పిండుగా, వీడియో కావాలంటే రిలీజ్ చేస్తాం. మరి నువ్వు ఎంత బతికి ఆడుకున్నావు జైల్లో ఉండలేక ఈ డాక్టర్ ఆ డాక్టర్తో చెబితే చివరికి హాస్పిటల్ తీసుకొచ్చి పడేసారు. అక్కడ ఏ ఫ్లూయిడ్స్ ఎక్కించారో మనకు తెలియదా? అప్పుడు రాజగోపాల్ ఆ రోజు మాట్లాడిన వ్యక్తే, లగడపాటి రాజగోపాల్ మాట్లాడిన వ్యక్తి వీటన్నిటి గురించి. సరే, మన ఉద్యమంలో ఏంటంటే తెలంగాణ దగాబడ్డది, కొన్ని దశాబ్దాల పాటు అది వెనకబడ్డది, పిల్లలకు అన్యాయం జరుగుతుంది, నీళ్లు నిధులు నియామకాల విషయంలో జరుగుతున్న వివక్షతను దృష్టిలో పెట్టుకొని ఎవడేం చేసినా పక్కన పెట్టి కూర్చున్నావు అన్నట్టు. మాట్లాడేటోళ్ళు ఒకళ్ళు ఉండాలని పక్కన ముందు పెట్టినావు. ఆ ముందు పెట్టిన దాన్ని నువ్వు ఏం చేసినావు అంటే వెర్రితల్లు వేసే విధంగా ప్రవర్తించినావు. అది పరిస్థితి అమ్మా. ఇంకోటి ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి డెఫినెట్గా ఒక కారణం ఉంది. ఎందుకంటే రాజరిక పోకడలతో నువ్వు చేస్తావు. నువ్వు ఎట్లా చేస్తావు? తెలంగాణ అంటే ఒక హైదరాబాదేనా? నువ్వు చిహ్నం మీద ఎట్లా పెడతావు? తెలంగాణ అంటే ఒక హైదరాబాద్ ఒకటి చార్మినార్ కాదమ్మా. హైదరాబాద్ అని చార్మినార్ అయి ఉండొచ్చు, కానీ తెలంగాణ అంటే చార్మినార్ కాదు, ఒకటే కాదు. ఇలాంటి మార్పులు అవసరం. ఎందుకంటే ఇవన్నీ ప్రజలు మేము 10 ఏళ్ళు బాధపడ్డాం. ప్రతిసారి వాళ్ళు కరస్పాండింగ్ చేసినావు, ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ అని చెప్పి. నువ్వు తెలంగాణ లోగో నువ్వు పెట్టు, దాంట్లో ఈ ప్రాంతాల వారీగా ఒక అభివృద్ధి ఉంటుంది, నల్గొండలో పరిశ్రమలు ఉంటాయి. హైదరాబాద్ అభివృద్ధి చెందిన, సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటిది ఇది. ఇక్కడ నువ్వు దానికి సంబంధించినటువంటి యాక్టివిటీలో ఎంబ్లమ్స్ పెట్టుకో. ఒక హైదరాబాద్ అని చార్మినార్ అనుకోనో, లేకపోతే హైటెక్ సిటీ అనగా నాకు బొమ్మలు కాదు అవి. మీరు అట్లా అనుకుంటే వరంగల్ కాకతీయ శిలాతోరణం ఉంటుంది, వరంగల్కి అది ప్రతీక. అది కరీంనగర్కి వెళ్తే అక్కడ రుజువు ప్రతీక. ప్రతి దగ్గర ఒక హిస్టారికల్ మూమెంట్ ఉంది ప్రతి జిల్లాకి. ఇప్పుడు ఖమ్మం వెళ్తే స్తంభాదిరి అంటారు. అంటే వేరే ఉన్నాయి, వీటికి నామకరణాలు ఉన్నాయి, వేరే ఉన్నాయి. అవన్నీ నువ్వు మర్చిపోతావు. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే తెలంగాణ అనగానే నీకు తెలిసింది తెలంగాణ అనుకుంటున్నావు. అందుకే మురుకులు ఏం చేస్తారంటే తమకు అంత ప్రపంచ జ్ఞానం తెలుసు అనుకుంటారు. నీకు ఏ జ్ఞానం తెలియదు అందరికీ తెలుసు. ఎందుకంటే నీ జ్ఞానం తెలుసు ఉంటే నువ్వు ముందే కాళ్ళు కొనేట పెడతావు విజయవాడలో. నువ్వు బతుకులు మనకు తెలవకుండా ఉంటే అనుకోవాలి. ఇవన్నీ ఇక రాజకీయాన్ని ఎంత దిగదాచారు. కొత్త ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు సముచితంగా ముందుకు వెళ్తుంది. సాగనీయండి, చూద్దాం. దాంట్లో తప్పులు జరిగితే ఎత్తు చూద్దాం. ఇప్పుడు మన మహేందర్ రెడ్డి గారి నియామకం జరిగింది, మనం డెఫినెట్గా దాన్ని తప్పు పట్టినాం. డెఫినెట్గా ప్రజల మనోభావాలని ఆ రోజు దెబ్బతీసి, ఆ రోజు ప్రజల గొంతుల్ని, ప్రత్యేకంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల గొంతులు ఉన్నటువంటి వాళ్ళలో మహేందర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించాడు. ఇవాళ అప్పుడెప్పుడో ఆయన అవమానాలకు గురైందని చెప్పి మళ్ళీ ఒక 5 ఏళ్ళు పక్కన పెట్టారని ఇవాళ వచ్చి పెడతారా? మనం మహేందర్ రెడ్డి గారి పదవిని ఎప్పుడు అబ్జెక్ట్ చేస్తాం డెఫినెట్గా. ఇప్పుడు తుంటిగాయం మానిన తర్వాత ఆయన మననే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు కేసీఆర్. సో డెవిల్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు, కేటీఆర్ అంటున్నారు డెవిల్ ఈజ్ బ్యాక్ అని. సో ఇప్పుడు వస్తున్న ఎంపీ ఎలక్షన్స్లో మేమేందో చూపించుకుంటామంటారు. వస్తుండొచ్చా సార్? అంటే 17కు 17 మాకే వస్తాయని చెప్తారు, కనీసం 16 అయినా వస్తాయి చూపిస్తామంటున్నారు. ఒకటి చెప్పనా అమ్మ, మనమే చూసాం లైవ్ టెలికాస్ట్లలో. ఎలా అంటే రేపు ఇవాళ
ఇవాళ ఓటింగ్ అయిపోయింది, ఫలితాలు వస్తున్నాయి, రాబోతున్నాయి ఇంకో 2 రోజుల్లో అన్నది మనకు తెలిసిందే. ఆ రోజు ఎక్కడైతే ఓటింగ్ అయిపోయిందో మరుక్షణం ఈయన ఏం చేశాడు, బయటకు వచ్చి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తప్పుడు చెప్తున్నాడు, మేము డెఫినెట్గా గెలవబోతున్నాం అని చెప్పారు. ఇక కేసీఆర్ అయితే మాకు 90-100 అన్నది లెక్కలేసుకుంటున్నాం అని కూడా చెప్పాడు. ఎక్కడ పడ్డారు వీళ్ళు? ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు వేరుంటే వీళ్ళు అనుకున్నది వేరు. వీళ్ళు ఊళ్ళో బతుకుతున్నారు, ఇంకా వాళ్ళ నాన్న సీఎం అని, ఈయన ఇంకా మున్సిపల్ మినిస్టర్, ఐటీ శాఖ మంత్రి అని ఫీల్ అవుతున్నాడు. వీళ్ళు మీరు బయటికి రండి ముందు. మీరు ఈ 10 రోజు, ఈ 2-3 నెలల్లో మారే సిచ్యువేషన్ ఏముంటుంది? రెండోది, ప్రజలకి స్పష్టమైన అభిప్రాయం ఉంది. పార్లమెంట్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. ఎందుకంటే మనం గత చరిత్ర చూసుకుంటే, గత ఎన్నికల్లో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది? అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పట్టం కట్టినటువంటి ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఊహించినటువంటి సీట్లు అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది న్యాచురల్గా. అట్లనే ఇక్కడ ఇప్పుడు వచ్చేటప్పటికి టీఆర్ఎస్ని ప్రజలు మధ్య నుంచి తీసేశారు. ఎందుకంటే మేడిగడ్డ అనియండి, ఇంకోటి అనియండి, ఎక్కడ ముట్టుకున్న అన్నీ ఇవే కదా. నీ గడిల పాలన పోయిందని ఆనందపడతారు ప్రజలు. ఇంకా నువ్వు ఏం ముఖం పెట్టుకుని వీళ్ళు పార్లమెంట్ ఎలక్షన్కి వస్తారు? ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీ ఆల్మోస్ట్ నాకు తెలిసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు, ఉన్నతను సిట్టింగ్ ఎంపీ. అంటే ఆదిలాబాద్ పోయింది. ఇంకా ఖమ్మంలో గెలవరు, 2 సీట్లు అయిపోయినాయి, సినిమా అయిపోయింది ఖమ్మంది. నల్గొండ సినిమా అయిపోయింది. ఇక మీకు పట్టుంది ఏదైనా ఉందనుకుంటే మీరు అనుకునేది ఏంటంటే హైదరాబాద్, రంగారెడ్డి అనుకుంటున్నారు. అంటే వాళ్ళు అంటున్నారు కదా సార్, మా పార్టీలోకి వస్తారు 4-4 మీరు గెలిచి మా మీద ఏంది చూపిస్తున్నారు అంటున్నారు కదా. ఆ రోజు 4 ఇప్పుడు ఉన్న సీట్లలో ఉన్న 14-15 అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు 20 లోపు ఉన్నప్పుడే 4 గెలిచిన ఎంపీ సీట్లు ఉన్నాయి. మరి వాళ్ళు 64 గెలిచిన తర్వాత ఎంపీ సీట్లు పెరుగుతాయి కదా. రెండు ఎప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరికైనా సరే, అది టీఆర్ఎస్ ఉండనివ్వండి, ఇంకో పార్టీ రానివ్వండి, ఇంకో పార్టీ రానివ్వండి, అధికార పార్టీ ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా దానికి అడ్జస్ట్ ఇస్తారు ప్రజలు. ఎందుకంటే ఇంకోసారి చూద్దాం, వీళ్ళకి కూడా ఇచ్చేది అనుకుంటారు. ఈసారి బీఆర్ఎస్ పార్టీ 2 సీట్లు గెలిస్తే ఎక్కువ అండి. 1 నుంచి 2 సీట్లు వాళ్ళ సినిమా. అది కూడా సరైన అభ్యర్థి నాకు నిలబెట్టగలిగితే కాంగ్రెస్ పార్టీ కానీ, భాజపా కానీ, ఆ 2 సీట్లు కూడా వీళ్ళు బిచ్చండి ఎత్తాల్సిందే. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ వస్తా అని చెప్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సార్ చాలా ప్లేస్లలో, అంటే మన పక్కన ఉన్న ఏపీలో కూడా జరుగుతున్నాయి. ఎందుకు సార్ ప్రచారం చేయకుంటే అట్లనే కూర్చుంది? వీళ్ళు ప్రజల్ని మోసం చేయడం అనేది వీళ్ళకి ఒక సంస్కృతి. వాళ్ళకి ఇక ఆనవాయితీ కూడా సంస్కృతి అయిపోయింది వాళ్ళ పార్టీలో. ఎందుకంటే ఇవాళ వాళ్ళు జాతీయ పార్టీ అయితే వాళ్ళు ఏం చేయాలి? ప్రతి దగ్గర పోటీ చేయాలి కదా. అసెంబ్లీ తెలంగాణతో పాటు అసెంబ్లీ మిగతా 4 చోట్ల జరిగినాయి. మరి 4 చోట్ల ఏమైనా మిగతా చోట్ల పోటీ చేశారా? చేయలే. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మాది జాతీయ పార్టీ, మనకు మన వాళ్ళు ఊహించుకుంటున్నట్టు ఒక సూపర్ మ్యాన్ లాగానో, హీమ్యాన్ లాగానో ఊహించుకొని వీళ్ళు బరిలో దిగుతారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? సినిమాలు చూస్తారు కదా. ఎవరినైనా ఇతను ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేస్తారు? ఒకసారి ఆలోచించండి. అక్కడ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే జగన్ ఉంటాడు. జగన్ వ్యతిరేకంగా నువ్వు పెడతావు, నీకు సినిమా ఉంది అక్కడ? సినిమా లేదు. ముందే చెప్తున్నాండి, ఏ స్టేట్లో పోటీ చేయడు కేసీఆర్ అనే ఆయన. ఇవాళ మహారాష్ట్రలో ఫోన్లు ఎత్తట్లేదు. ట్రై చేయమని చెప్పండి, ఫోన్లు ఇచ్చి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఇక్కడ సినిమా లేదు. ఎందుకంటే మహారాష్ట్రలో ఆల్రెడీ నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు నమ్మకనే తెలంగాణ నుంచి ఎప్పుడైతే తెల్లగొట్టారు, నీ సినిమా అయిపోయింది. నీ సినిమా మొత్తం క్లోజ్గా అటర్ ఫ్లాప్ అయిన సినిమా. నీ జీవితం 10 ఏళ్ల పాటు నువ్వు అటర్ ఫ్లాప్ అయిన సినిమాని చూపించిన ప్రజలకి, అయిపోయింది సినిమా. అందుకని ఈరోజు తొందరపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది లేదు. నేను ఏ స్టేట్లో పోటీ చేయడమ్మా, బీఆర్ఎస్ పేరుతోటి ఏ స్టేట్లో పోటీ చేయడు. అది ఒకవేళ వాళ్ళు ఊహించుకున్నా కూడా అది తప్పది, పోటీ చేయడం చెప్తున్నావు. ఇక ఒక తెలంగాణ మినహా ఆయన ఎక్కడికి పోలేడమ్మా. ఆ తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయిండు. ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిండో తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయినావు నువ్వు. అయిపోయి సినిమా అయిపోయింది. ఇక నిన్ను ఎవరు ఎంటర్టైన్ చేస్తారు? ఎవరు నమ్ముతారు నిన్ను అసలు? నువ్వు పోయి మమతా అనేది పశ్చిమ బెంగాల్లో కలుస్తావా? ఢిల్లీకి వెళ్ళి కేజ్రీవాల్తో కలుస్తావా? అంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, 4 రోజుల తర్వాత నేను అంతా క్యూర్ అయిన తర్వాత వెళ్తాను అంటున్నాడు. ఆయన క్యూర్ అయినా ఆయనకి ఉన్న బలం ఎక్కడుంది? ఇప్పుడు ఒక పని చేయాలంటే స్థానికంగా బలం ఉండాలమ్మా. స్థాన బలం ఉంటే తప్ప కొన్ని మాట్లాడలేము మనం. స్థాన బలం నీకు ఎక్కడుంది? ఇప్పుడు నువ్వు ఏదో డబ్బులు ఇచ్చేసి పార్టీలందరినీ కొనుక్కొని వచ్చిన నాయకుల్ని వాళ్ళందరూ ఫోన్లు చేస్తే నువ్వు ఎత్తలేని పరిస్థితి. ఇప్పుడు నువ్వు ఎంపీ ఎలక్షన్స్ నువ్వు అభ్యర్థులు ప్రకటించు. నేను పోటీ చేయాలి కదమ్మా. జాతీయ పార్టీ అంటే ఏం చేయాలా? పోటీ చేయాలా, లేకుంటే పొత్తు పెట్టుకోవాలా. నువ్వు పొత్తు పెట్టుకోవడానికి నీకు సినిమా లేదు, అయిపోయింది. నిన్ను ఎవరు నమ్మడు. నీకున్నది ఒక తెలంగాణ మాత్రమే ఉంది, అది అస్తిత్వాన్ని కోల్పోయినావు. కాబట్టి ఇక్కడ నీకున్న 1-2 సీట్లతోటి ఇక్కడ నీ పార్టీ ముక్కలు చెగలగాయడం ఖాయం. నేను చెప్తున్నా అమ్మా, ఇప్పుడే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గిలగిల్లాడిపోతున్నట్టు. ఎందుకంటే అటే స్కాములు, కుంభకోణాలు, భూ కబ్జాలు ఇవన్నీ 1 by 1 వస్తున్నాయిగా. ఇప్పటికే కరీంనగర్లో 2 కార్పొరేటర్లు అరెస్ట్ అయ్యారు. ఖమ్మంలో ఒక ప్రెసిడెంట్ అరెస్ట్ అయ్యిండు, టౌన్ ప్రెసిడెంట్. ఇక ఇప్పుడు ఆల్రెడీ పలరాజేశ్వర రెడ్డి గారి మీద కేసు ఉంది ఆల్రెడీ. ఇక మిగతా ఎమ్మెల్యేలు ఎవరి మీద లేదు. ఇక అందరికీ నెత్తిన చాలా ఉన్నాయి. ఇంకా బయటికి తీస్తుంటే వచ్చిన అప్లికేషన్లో 35,000 అప్లికేషన్లలో సుమారుగా 3,000 అప్లికేషన్లు వీళ్ళ మీదనే ఉన్నాయి. గత నెలలో వచ్చినటువంటి ప్రజా దర్బార్లో ఆ నాయకులందరూ కూడా రోడ్డున ఎక్కాల్సిందేగా. ఇక
మల్లారెడ్డి అంటున్నాడు కదా, నన్ను రేవంత్ రెడ్డి రమ్మంటుండు, నన్ను నా కొడుకుని రమ్మంటుండు, మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమంటుండు అని చెప్తున్నాడు కదా. ఆ దరిద్రం వద్దండి. మల్లారెడ్డి అనే దరిద్రం తెలంగాణకు వద్దు. ఎందుకంటే పూలు అమ్మిన పాలు అమ్మినాడు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూలు పాలు అమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు కోట్లు సంపాదించలే? ఇంక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. కబ్జా చేసుకుని నువ్వు ల్యాండ్ రెగ్యులేషన్ పెట్టుకున్నావుగా, ఎకరాలు కబ్జా చేయొచ్చు కాలేజీల పేరుతోటి. నీకు యూనివర్సిటీ ఏదైనా మాట్లాడితే ఇంక తిట్టినట్టు ఉంటుంది. కాబట్టి మన సంయమనాన్ని పాటించాలి కాబట్టి పాటిస్తున్నాం కానండి. అసలు ఆ దరిద్రం వద్దు. ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే బ్యానర్తో ఉన్న ఏ నాయకుడు వద్దు. తెలంగాణలో వాళ్ళని ఇన్వైట్ చేసే పరిస్థితి లేదండి. మీరు చూడండి, అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్ నగరంతో పాటు మిగతా నగరాల్లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కానీ టీఆర్ఎస్ జెండాలు ఎట్లా కలకల్లాడినాయి. ఇవాళ ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి, 1% కనిపిస్తున్నాయండి. మీరు చూడండి, హైదరాబాద్ ఇంతకుముందు చూస్తే మొత్తం గులాబీమయలాగా ఉండేది. మరి హైదరాబాద్ అన్ని సీట్లు గెలిచారు, ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? మీరు చేసిన కబ్జాలు ఒక్కోటి కంప్లైంట్లు వస్తుంటే వీళ్ళని చట్ట ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఉపయోగపడుతున్నాం కానండి. మామూలుగా అయితే బయట కొట్టే పరిస్థితి ఉంది. వీళ్ళని బయటికి వెళ్తే అన్ని కబ్జాలు చేశారు వీళ్ళు. ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తే మేము నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన చేస్తామని కవిత అంటున్నది. ఏం సార్ ఇది? అంటే ప్రియాంక గాంధీని రానియరా? ఇక ఆడకూతురు కాబట్టి ఇక సిగ్గు లేకుండా మనం మాట్లాడితే ఇబ్బంది పడతారు. కానీ ఒక మాట చెప్తాను, నువ్వు లిక్కర్ బిజినెస్ చేసి తెలంగాణలో కాదు దేశంలో ఎవరైనా లేడీస్ లిక్కర్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారా? లిక్కర్ బిజినెస్కి ఒకవేళ ఆన్లైన్ టెండర్ వేసినా కూడా లేడీస్ పేరుతో వేసినా కూడా ఏ రోజు కౌంటర్లో లేడీస్ ఉండరమ్మా. మన ఆడకూతులు ఉండరు. వాళ్ళకు ఆత్మాభిమానం ఉంది ఎక్కడెక్కడ ఉండాలన్నది. బట్టల షాపుల్లో ఉంటారు, మామూలుగా బంగారం షాపులు ఉంటారు లేడీస్, కానీ లిక్కర్ షాపులు ఉండరు అమ్మా. నువ్వు లిక్కర్ షాపులలో లేడీస్ కూర్చోలేని పరిస్థితి ఉంటే నువ్వు లిక్కర్ స్కామే చేస్తేవి. నువ్వు నీకు అమ్మాయికి పోలిక పెడతారా? ప్రియాంక గాంధీ గారు కవిత ఈ ఛాలెంజ్లు ఏంటి? మనకు దాన్ని ఏమనాలంటే ఒక కాంపిటీషన్కి ఒక పద్ధతి ఉంటుందమ్మా. మనం పోరాడేటప్పుడు మన ప్రత్యేక దేవతను చూసుకోవాలా. ఈ కవిత మాట్లాడే స్థాయి అయినా అది కవిత ఎక్కడ? ప్రాణత్యాగాలు చేసిన కుటుంబంలో ఉన్న ప్రియాంక గాంధీ ఎక్కడ? ప్రియాంక గాంధీ ఎప్పుడైనా కాంట్రవర్సీనా? నీలాగా ఎప్పుడైనా రోడ్ల మీద పడి తిరిగిందా? నీలాగా ఎప్పుడైనా మోసాలు చేశానరా? నువ్వు బతుకమ్మ కవిత వచ్చిన తర్వాతనే బతుకమ్మ వచ్చినట్టు తయారు చేశారు ఈ టీఆర్ఎస్ నాయకులు. ఎక్కడికి వేరు వీళ్ళంతా? ఇప్పుడు నీతో లేదు బతుకమ్మ. తెలంగాణ ఉనికే బతుకమ్మలో ఏదైతే ఉందో ఎప్పటి నుంచో 1969లో బతుకమ్మ ఆడిన రోజులు ఉన్నాయి. అంతకంటే ముందు నుంచే 1947లో ఆడిన రోజులు ఉన్నాయి. మనది వేరు. హైదరాబాద్ సంస్థానంలో జరిగినాయి అవన్నీ వదిలిపెట్టి కవిత రాగానే ఇవ్వాలని కవిత రాగానే ఏది చివరి మొగోళ్ళతో కూడా డ్యాన్స్ లేపించారు దరిద్రం పాడుగాను. పోలీసు డ్రెస్ వేసుకుని వేసిన రోజులు ఇంకా వీడియోలు ఉన్నాయి, నెట్లో చూసుకుంటే దొరుకుతాయి. అంటే ఎంత చండాలం చేయాలంటే మన సంస్కృతి చండాలం చేశారు. ఇప్పుడు సరిదిద్దుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఓకే. దయచేసి ఆ కవితమ్మను కోరుకుంటున్నా, చెల్లె కవితమ్మని. కవిత, నువ్వు దయచేసి ఆగమ్మా. ఎందుకంటే ప్రియాంక గాంధీతో నువ్వు పోటీ పట్టమైంది. నువ్వు నీతో పాటు కొంతమంది ఉంటారు. ఏది ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లేడీ రౌడీ షీటర్లు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. నువ్వు ఆ కేటగిరీకి వెళ్ళిపోయినావు. నువ్వు నేర ప్రవృత్తిలోకి వచ్చినావు. నువ్వు ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో 100 వేలాది కోట్ల కుంభకోణాలు నువ్వు ఇరుక్కున్నావు, నువ్వు నీ సినిమా సినారియో మారిపోయింది. నీకు మాట్లాడే అర్హత ఉండకూడదు. మాట్లాడే అర్హత ఎవరికి ఉండాలంటే అమ్మ, నిజాయితీగా పనిచేసే వాళ్ళకి, సమాజంలో జాబ్ చేసుకుని బతికే వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి తప్ప నీలాంటి నిందితులకు కూడా ఉందనుకుంటే ఆశ్చర్యం. మళ్ళీ నీలాంటి రాజకీయ నిందితులు మళ్ళీ మీరు మామూలు కాదు. ఎంత నాటకాలు ఆడారమ్మా మీరని మీ పెద్ద పార్టీ కలిసి. నువ్వు వచ్చి ఫోన్లు చూపిస్తుంటుంది, ఏది నాకు ఇన్ని ఫోన్లు ఉన్నాయని. ఆ వాచి ఒక రెంట్ హౌస్లో ఉండి ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక బ్యూటీ పార్లర్ నడుపుకొని కొంత డబ్బు సంపాదించడం నేరం కాదు. కాబట్టి ఒక సంప్రదాయబద్ధమైనటువంటి దానికి మేకప్ అది చేసేది, ఆ వృత్తి చేసుకుంటూ 4 షాపులు పెట్టుకుని నడిపించేది దానికి నువ్వు ఇవాళ 20 లక్షల వాచి పెడితే విదేశాల్లో ఫామ్ హౌజులు ఒక ఇల్లు కొనుక్కుంటువి, ఇక్కడ ఫామ్ హౌజులు కడితివి. ఇంక చెప్పరా జాతకాలిగా ఇక డాక్యుమెంట్లు తీస్తాం, ఆగరా తొందర ఎందుకు? ఇంకా ఇప్పటికే చాలా డాక్యుమెంట్లు బయటకు వచ్చినాయి. ఎన్ని వందల ఎకరాలు ఉందో బయటికి తీస్తున్నాం. జరుగుతుంది నెమ్మదిగా. ఎందుకంటే కొంచెం ఓపిక పడదాం. కానీ ఆ అమ్మాయి మాట్లాడకుండా ఉండాలా దయచేసి. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడేది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్తో పోల్చుకుని మాట్లాడుకోవాలా. ఒక్క లిక్కర్ స్కామ్ నిందితురాలు కూడా ఇలా మాట్లాడగలుగుతుందంటే అంత బరితెగిచ్చున్నారు అన్నట్టు ఆ పార్టీలో. గద్దర్ అవార్డులు ఇస్తున్నారు కదా సార్ రేవంత్ రెడ్డి. సినీ ప్రముఖులు కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. మన చిరంజీవి గారు కూడా ఓకే గద్దర్ అవార్డు ఇచ్చిన ఇది మంచిదే అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఒక వ్యక్తి పేరు మీద ప్రభుత్వం అవార్డు ఎలా ఇస్తుంది? వ్యక్తి పేరు మీద అవార్డు ఇవ్వాలంటే సంస్థలు ఉండాలి. కానీ వ్యక్తి పేరు మీద అవార్డు ఎలా ఇస్తారు? ప్రభుత్వం ఇలా ఎందుకు ఇస్తుంది? గద్దర్ ఆదర్శాలకు తగ్గట్టుగా ఉంటారా వాళ్ళందరూ? నంది అవార్డు ప్లేస్లో ఈ అవార్డ్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకటమ్మా, ఈ 10 ఏళ్ల పాటు వీళ్ళు ఏ ఉత్సవాలు చేయలే. అంటే వీళ్ళకి అంత టైం లేదు వాస్తవంగా చెప్పడానికి. ఎవడని చేస్తుంటే గొడగది మీద వేయడం అనేది వీళ్ళకి అలవాటు. రెండోది, ఇప్పుడు గద్దర్లు అంటే ఒక వాగ్గేయకాడు, ఒక మంచి పాటని విస్తృతం చేశాడు. గద్దరికి అధికార లాంఛనాలతో చేసింది ఎవరండి? అంత్యక్రియలు. గద్దరు ఎవరి మీద పోరాటం చేసిండు? ఈ రాజ్యాంగం మీద పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి. గడీల పాలన మీద చేసిండు. ఆ రోజు మావోయిస్టు నక్సల్బరీ ఉద్యమంలో బాటంగా మద్దతు పలికి పాటలు పాడినటువంటి వ్యక్తి ఆయన. అదే నక్సల్బరీ ఉద్యమంలో నక్సలైట్లను కాల్ చంపింది ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు.
మరి వాళ్ళే వెళ్ళిపోయి సల్యూట్ పెట్టాల్సి వచ్చిందిగా. అంటే ఇక్కడ వ్యక్తిత్వాన్ని చూసేది ఏంటంటే నువ్వు ఎన్నికల కోసం వాడిని జిమ్మికి నువ్వు అంతకులు చేయడం కరెక్ట్ అధికార లాంఛనాలతోటి. ఇది రెండోది, భారతదేశంలో ఒక విప్లవకారుడికి అధికార లాంఛనాలతో జరగడం అనేది రెండోది. మొదటిది మనకి అంటే తెలుగు రాష్ట్రానికి సంబంధించేసి ఒక ఐఏఎస్ అధికారి ఒరిస్సాలో ఉండేది. ఒరిస్సా బోర్డర్లో ఒక టీచర్ చనిపోయినప్పుడు అప్పుడు చేశారు అక్కడ. ఇది రెండోది అన్నట్టు. ఇది రెండోసారి జరగటం అధికార లాంఛనాలతోటి. అంటే మీ నాన్నగారు అధికార లాంఛనాలతోటి చేస్తే మీ గడియల పాలన ఉన్నటువంటి దొరగారు చేస్తే కరెక్టు. అదే పేరు ఒక అవార్డు ఇవ్వడు తప్ప. ఇంకోటండి, రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అంటారు. రాజీవ్ గాంధీ పేరు మీద పెట్టింది. ఓకే, ఇందిరాగాంధీ పీస్ అవార్డ్స్ ఉంటాయి, మహాత్మా గాంధీ పీస్ అవార్డ్స్ ఉంటాయి. అంటే వాళ్ళందరూ కూడా మహాత్మా గాంధీ లాగానే పనిచేస్తారా? వాళ్ళు పనిచేసే వృత్తిలో ఎంత నిబద్ధతగా పనిచేశారు అనే కొనమే తీసుకుంటారు. కొంతమంది అగ్రెసివ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నెల్సన్ మండేలా కూడా ఒక అవార్డు ఇచ్చారు, భారతదేశంలో శాంతి అవార్డు ఇచ్చారు. మరి నెల్సన్ మండేలా గారి మీద అక్కడ చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆ దేశంలో అంతర్గతంగా చాలా ఉంటాయి విషయాలు. అట్లనే సినిమా తీసినప్పుడు ఆ సినిమా బలంగా లాంటి సినిమా తెలంగాణ నేపథ్యంగా వచ్చింది, ఒక మంచి సినిమా అది. అలాంటి సినిమాలకు ఆదరణ ఎప్పుడు వస్తుంది? ఎస్, అలాంటి నేపథ్యం కావాలని కోరుకుంటున్నాం. రెండోది, ఇక్కడ కూడా డెఫినెట్గా ఆర్ట్ పిక్చర్స్ తీసేది డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. గద్దర్ ఆశయాలే ఉండాలంటే విప్లవాత్మకమైన సినిమాలు తీయాలని వీళ్ళు అనుకుంటారు. ఆ పిచ్చిని భ్రమ నుంచి బయట రండి మీరు. అసలు ఆ అవార్డుకి గద్దర్ గారి పేరు ఎందుకు పెట్టారంటే, మన తెలంగాణలో తెలంగాణని గద్దర్ని విడదీసి చూడలేనటువంటి నేపథ్యం తెలంగాణ చరిత్రలో. ఎందుకంటే తెలంగాణ రావటంలో ఎవరు ఏమనుకున్నా సరే ముందుగా ఆ నిర్ణయం తీసుకుంది మావోయిస్ట్ పార్టీ. మావోయిస్టులు అప్పుడు కీలకంగా ఉంది గద్దర్ గారు. మరి ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి ప్రత్యేక తెలంగాణ నినాదం నువ్వు అందుకున్నావు, తర్వాత అది వేరే విషయం. ఆయన అందరిని కలుపుకుపోయిన చివరిలో అందరితో తన మీద ఏదైతే అటాక్ జరిగిందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని కూడా వాటేసుకొని పోయి గద్దర్ గారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కువ ఎన్నికలు జరిగిందని చెప్పారో అదే రాహుల్ గాంధీ ఆ పార్టీ కీలక సభ్యులుగా ఉన్న సమయంలో ఆయన పోయి వాటేసుకొని ముద్దు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అంటే గద్దర్లో మార్పు వచ్చింది. చివరికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చెన్నజీయర్ స్వామి కట్టినటువంటి ఆ దేవాలయానికి కూడా వెళ్ళొచ్చాడు. అంటే ఆయనలో మార్పు చాలా కనిపించింది చివరిలో. అంటే ఒక వయసు పరిణితి చెందిన తర్వాత డెఫినెట్గా గద్దర్లో ప్రజాస్వామిక మార్పు కనిపించింది. ఆయన ఎన్నికలు కూడా పోటీ చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి కదా. అది వేరు టోటల్గా. వీళ్ళ భ్రమలు ఏంటంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా ఒక మాట అనాలా. మరి నువ్వు 10 ఏళ్ల పాటు ఏం బేగలే కదా. కానీ 10 ఏళ్ల పాటు నువ్వు చేసి మేము ఇంత చేసామంటే అద్భుతంగా చేసామన్నా, నువ్వు గట్టే మేడి గట్ట అది వచ్చింది. నువ్వు ఏం చేయలేదు చెప్పిగా. నీది చేస్తే ప్రతిదీ నీదేమో నీది డబ్బులు మొత్తానికి ముడిపడి ఉండదు, అవినీతి అక్రమాలతో ముడిపడి ఉన్న కుటుంబం, ఆ ఫ్యామిలీ, ఆ పార్టీ తగలబడి అట్లా వచ్చింది. నువ్వు ఎట్లా కామెంట్ చేస్తావు? ఇటు వచ్చి వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, చేయని రాదండి ముందు. అసలు 3 రోజులు కాకుండా వీళ్ళు అధికారం కోల్పోగానే గిలగిలాడుతున్నారు. నిన్న బల్కా సుమన్ గారు అంటుండే పాపం పెద్ద ఆయన, సిగ్గు లేకుండా సీఎం హోదాని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తున్నారు. అంటే హోదాని అడ్డం పెట్టుకోవటం 10 ఏళ్ళు మీరు దుబ్బిదిలే. ఇవాళ వచ్చి ఆయన పని చేస్తున్నాడు, చేయని రాదండి. నువ్వు చెప్పు చూపిస్తావు. అదే మేము చెప్పు చూపిస్తే మమ్మల్ని చెప్పు కాదు, అసలు మేము వార్త రాస్తే తట్టుకోవాలి జైల్లో పెట్టినావు కదా. బల్కా సుమన్ కొంచెం వెయిట్ చేయ, నువ్వు కూడా నీది ఒక రోజు వస్తుంది, నీ కబ్జాలు కూడా బయటకు వస్తాయి. కావు కొంచెం. ఇదే మా పరిస్థితి. డెఫినెట్గా గద్దర్ గారి పేరు పెట్టడం కరెక్టే, దాంట్లో తప్పేం లేదు, మొహోట లేకుండా అనుకోవటమే. చలనచిత్ర పరిశ్రమలో ఒక అవార్డు, ఒక అత్యున్నతమైనటువంటి ప్రజాగాయకుడు, ప్రజాగలం అంటారు, అది ప్రజా గొంతుకు అంటారు. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన గద్దరు. డెఫినెట్గా అవార్డు పెట్టడం కరెక్టే. ఆయన ఆశయాలకు తగ్గట్టుగా సినిమాలు తీసుకురా లేదా అనేది వేరే కోణం, గుర్తుపెట్టుకోండి. గాంధీ అవార్డు తీసుకున్న అందరూ మహాత్ములు కాదమ్మా. ఏ తప్పు చేయకుండా అబద్ధం అనుకుంటూ ఉండేవాళ్ళు ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. మరి మహాత్మా గాంధీ పీస్ అవార్డు ఇస్తాం మనం, అంతర్జాతీయ స్థాయిలలో ఒక్కొక్కరిని పిలిచి ఇస్తాం మనం. మరి అంతర్జాతీయ అవార్డు ఇచ్చినప్పుడు మరి వాళ్ళు కూడా గాంధీ గారిలో 10% ఉండాలి కదా. మరి ఉండగలుగుతారు ఎవరన్నా? అక్కడ 100 అబద్ధాలు ఆడే వాడు రాజకీయ నాయకుడు అవుతాడు చెప్పాలంటే. అది కాదు, వాళ్ళు దేశానికి ఏం చేశారు, ఆ రాష్ట్రానికి ఏం చేశారు, ఎంతవరకు ఉపయోగపడ్డారు అన్నది మనం పరిగణలో తీసుకోవాలి. డెఫినెట్గా ఆ కోణంలో తెలంగాణ చిత్ర పరిశ్రమ గద్దర్ గారి పేరుతో ఒక అవార్డు పెట్టమన్నది డెఫినెట్గా ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎందుకంటే ఒక కళాకారుడు పేరు పెట్టారు. మీరు ఎవరి పేరు పెట్టారు చెప్పండి? వీళ్ళు ఈ 10 ఏళ్ల పాటు ఎవరికి ఏ పేరు పెట్టారు? కేసీఆర్ కిట్టు, కేసీఆర్ పథకాలు, కేసీఆర్ అనే పేరే తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? మరి కేసీఆర్ పగలబడిసింది ఏముందంటే, ఇంత అప్పు మిగిల్చిండు, నెత్తిన పెట్టిండు, ఇన్ని కుంభకోణాలు చేసిండు. బహిరంగ మాట్లాడుతూనే ఉన్నాం కదా. మాట్లాడిన ప్రతిసారి నువ్వు కేసులు పెట్టించినావు, ఏమవుతుంది? రేపు నీ మీద కూడా కేసులు ఓపెన్ చేయబోతున్నావు. 7 కేసులు రెడీగా ఉండు కేసీఆర్ గారండి. 7 కేసులు నేను క్లోజ్ చేసుకున్నాడు ఈయన ప్రభుత్వ హయాంలో. వర్క్ స్టార్ట్ అవుతాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తూ, అసలు అధికారంలోంచి పోయిన తర్వాత తట్టుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇప్పుడు ఈ బాల్కా సుమన్ కానీ, ఒక సీఎం అనేటప్పుడు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్తున్నారు. ఏం సార్ ఇది ఇద్దరికి ఎందుకు ఎప్పుడు చూసినా గొడవలు? ఆయన ఏంటంటాం, సీఎం గారు కూడా అప్పుడప్పుడు నోరు జారుతున్నారు. నోరు జారడం కాదమ్మా, మీకు చేంజ్ చెప్తున్నాం అంటే, మీ దగ్గర ఎవరైనా 10 రూపాయలు కొట్టేస్తే మీరు ఏం ఫీల్ అవుతారమ్మా? ఎవరైనా మీ దగ్గర 10 రూపాయలు తీసుకుంటారు, 100 కొట్టేస్తే అదే మీరు తీసుకున్న శాలరీ ఎవరైనా కొట్టేస్తే
పెద్ద గొడవ అవుతుంది. గొడవ అవుతుంది. అంటే మీకు వచ్చే 20,000 30,000 రూపాయల శాలరీకే మీకు కోపం వచ్చేంత కోపం వస్తే రాష్ట్రాన్ని 1,50,000 కోట్లు కట్టిన ప్రాజెక్ట్ని దోసుకుంటే ఎంత కోపం రావాలి? అసలు రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే ఎంత కోపం రావాలా? ఇంకా సంయమనం పాటిస్తున్నాం మేము. ఇంకా సంయమనం మా దగ్గర ఉంది, నేర్చుకోండి మమ్మల్ని చూసి. ఇంకా మాకున్న ఆవేశం ఎట్లుందంటే ఏదన్నా మీరు ఏ డిపార్ట్మెంట్ చూసుకొని ఈ దీంట్లో అవినీతి జరగలేదని చెప్పండి అంటున్నా కదా. నెంబర్ 1. నెంబర్ 2, మీ ప్రజాప్రతినిధుల్లో ఇతను సచ్చీలుడు, ఇతను కబ్జాలు చేయలేదు, ఇతను ఏ తప్పు చేయలేదు, గొప్పోడు అని చెప్పమనండి, వాడు బాగా బయట పెడతాం. ఇక 30,000 కంప్లైంట్స్ ఉన్నాయండి వీళ్ళ మీద. ఈ 10 ఏళ్ళలో 30,000 కుటుంబాలు నాశనం చేశారు వీళ్ళు. ల్యాండ్ కొనుక్కుంటే కబ్జాలు చేయనటువంటి నాయకుడు ఎవడుండో చెప్పండి. కరీంనగర్ అయితే పుల్లబడి చేశారు. ఏ జిల్లా తీసుకోండి మీరు, ఎక్కడైనా ఖరీదైన భూములు ఉన్నాయంటే కొట్టేయటమే అన్నట్టు. అది అంత దారుణమైనటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని పడగొడుతున్న డైలాగ్స్ మంచిగా కావు కదా. ఎలా అంటారు? నీ ప్రజలు అప్పచెప్పినటువంటి ప్రభుత్వం, నిన్ను 10 ఏళ్ళని భరించినాంగా మేము 10 ఏళ్ళు మేము తిట్టాం. ఇట్లా 10 ఏళ్ళ పాటు మేము తిట్టలే, ఇప్పుడు కూడా తిట్టడంలే. మీరు ఎన్ని చచ్చిపోయారు? ఎవరిని పడితే వాళ్ళని ఎంత చులకన చూశారు? ప్రజలకు ఆత్మగౌరవం ఉందా తెలంగాణలో? గతంలో మీరు ఇది ముఖ్యమంత్రి గెలిచిన దాఖలా ఎవరన్నా ఇవాళకి వచ్చి మంచిగా బయట కూర్చొనేదో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఓకే, ఇవాళ ఆటో ఎక్కిండు కేటీఆర్ గారు. అదే అధికారంలో ఇస్తే హెలికాప్టర్లో తిరిగిన వాళ్ళే వీళ్ళంతా. అందుకని అధికారం నుంచి దిగితేనే కళ్ళు కిందకు వస్తాయి అన్నట్టు. అందుకనే ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఏ తప్పు లేదు. ఇంకా తక్కువ మాట్లాడుతున్నాడు, తక్కువ చేస్తున్నాడు మా దృష్టిలో. ఇంకా చేయాల్సింది ప్రజలు ఏం కోరుకుంటారో తెలుసా అమ్మా? ఎగ్జాంపుల్గా చెప్తానమ్మా. కాళేశ్వరం ప్రాజెక్టులో మురళీధరరావు గారు అని ఉన్నాడమ్మా. ఆయనే మొన్న మొత్తం సద్దులు మోసింది ఆయనే. ఆయన అద్దులనే మెడిగడ్డ కట్టారు. ఆయన్నే పెట్టి ఇంకా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మార్చారు ఎవరన్నా? వీళ్ళు ఇప్పుడు మేము డిమాండ్ చేయబోతున్నాం. ఈ దొంగలు వేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ రిపోర్ట్లు ఇవ్వమంటే ఏమి ఇస్తారు? దొంగను కాపాడతారు కానీ వీళ్ళు దొంగలు ఎట్లా తెలుస్తుంది మనకి? అదే సార్, సద్దులు మోసే బ్యాచ్ అల్లున్నప్పుడు మీరేం చేస్తారు సార్? ఇలాంటి వాళ్ళు మనం సంయమనం పాటించాలి. మనం అందరినీ తీసుకుంటూ వెళ్ళిపోతే ఈ గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి అవినీతిని ప్రభుత్వ అధికారులు చేశారంటే పోలీసు భుజాల మీద గన్ను పెట్టి బేల్చే విధంగా తయారు చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద 37 పెట్టినారో ఆ సెక్షన్లు అందరూ వీళ్ళకి వస్తాయి నెమ్మదిగా. కొంచెం వెయిట్ చేద్దాం, ఎందుకంటే విచారణ జరుగుతుంది కాబట్టి సంయమనం పాటిద్దామని అవుతున్నాం అండి. అంతే తప్ప ఈ అధికారులు అందరినీ మార్చుకుంటూ వెళ్ళిపోతాం. వచ్చే అధికారు కూడా ఎక్కడో దగ్గర ఉన్నటువంటి వాళ్ళే కదా. అందుకనే వాళ్ళని మార్పు కోరుతున్నాం మేము. మురళీధరరావు గారు కూడా మొన్న జరిగిన మీటింగ్లో ఒక టీఆర్ఎస్ కార్యకర్తల గురించి మాట్లాడుతున్న విషయం మాకు తెలుసు. ఆయన ఫోన్లు ఎవరెవరు చేస్తున్నారో మాకు తెలుసు. ఇది మురళీధరరావు గారు కూడా పర్సనల్గా పంపిస్తా చూసుకుని ఆయన అని చెప్పి ఆయన ఏం చేస్తున్నారో మాకు తెలుసు. కథ అంతా తెలుసు కదా. నీకున్నది ఏంది? సెక్షన్ జీవో నెంబర్ 12 ప్రకారంగా నువ్వు చేయాల్సింది ఏంటి? డ్యూటీ. నువ్వు ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి పంపిస్తే అది ఓకే చేస్తే నువ్వు ఓకే చేయాలా. అది నువ్వు అంటే నువ్వు చేయాలా. నువ్వు తప్పులు సరిదిద్ది మొత్తం దాన్ని భుజాన్ని వేసుకొని ఆయన నదులు నడకలు నిలిపినట్టుగా చెప్పేసి కథలు చెప్పి కొత్త కాళేశ్వర ప్రాజెక్ట్ అట్లా కడితే నువ్వు దొంగ కదా. నువ్వు మొదటి దోషి నువ్వే, నిందితుడు కాదు. ఫస్ట్ దోషి ఈయనే. ఇంజనీర్ ఉండేట్టు కట్టించిండేనా? డెఫినెట్గా ఇలాంటి వాళ్ళందరూ కూడా లిస్ట్ తయారు చేసినామమ్మా. కొంచెం ఓపిక పట్టండి. ఒక 6 నెలల్లో ఏమవుతుందంటే ప్రభుత్వానికి స్థానికంగా ఏం జరిగింది, శాఖ పరంగా ఏం జరుగుతుంది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని స్కామ్లు జరిగినాయి అనేది ఒక లిస్ట్ తయారవుతుంది. లిస్ట్ తయారైన తర్వాత యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేసిన అనుకో మా మీద కక్ష కట్టారు చూసారా అంటారు. మళ్ళీ కక్ష కట్టలేదు ఏది ఉండదు. నీలాగా ఏదో అర్ధరాత్రి పోలీసులతో కిడ్నాపులు చేయించడాలు ఉండవు మాకు. నీకు మంచిగా నీ బతికేందు మంచిగా ఎండగడతాం, బయట డాక్యుమెంట్లు ఇస్తాం, రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ విజిలెన్స్ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది మేడిగడ్డ మీద, గవర్నర్ గారికి పంపించారు. మరి రిలీజ్ చేయమంటే రిలీజ్ చేస్తాం. మరి మేము వాళ్ళు పెద్దోళ్ళు చెప్పిందా కాగాలని మేము అవుతున్నాం. రిపోర్ట్లు ఎందుకుంటాం? జర్నలిస్ట్ దగ్గర మేము తెప్పించాం ఆల్రెడీ. మరి దాంట్లో తొలి ముద్ద ఏమన్నా కేసీఆర్ అయినా ఎన్ని తప్పులు చేసేసి ఇతరుల మీద కాదు కానీ నెమ్మదిగా సెట్ అవుతుంది. ఒక 6 నెలలు టైం ఇవ్వాలి ఏ ప్రభుత్వానికైనా. 6 నెలలు టైం ఇచ్చేస్తే సర్దుకుంటారు. నీకు 10 ఏళ్ళు టైం ఇవ్వలే ప్రజలు, తెలంగాణ ప్రజలు నేను 10 ఏళ్ళు భరించారు కదా, నువ్వేం చేసినా అట్లమ్మా. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కదా సార్, 8 నుంచి జరిగే అవకాశం ఉంది. సో ఏమి చర్చించే అవకాశం ఉంది సార్? ఇది అంటే ముందు బడ్జెట్ సమావేశాల పేరుతో జరుగుతుంది కాబట్టి అమ్మా ఫస్ట్ 3 to 4 days నదుల మీదనే జరుగుతుందమ్మా. ఇరిగేషన్ ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత దాంట్లో కేసీఆర్ గారు అటెండ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాము. అటెండ్ కావాలి, అటెండ్ అయితేనే కదా ముఖం మీద పేపర్ కొట్టి చూపించేది. ఆ బతికింది బయటపడాలి కదా. అయ్యో మనం ఇన్వైట్ చేయాలా? శత్రువుని చంపితే ఏంది? శత్రువుని ఓడించాలా, చంపకూడదు. ఎప్పుడు సిద్ధాంతం వేరే, జనరేషన్ మారిందమ్మా. మన శత్రువుని ఓడించాలంటే ఏం చేయాలంటే ఆయన ఏం తప్పు చేసినా ఆయన ఎదురుగా పెట్టాలి. మనం డెఫినెట్గా అసెంబ్లీలో కూర్చోవాలా, ఆ చర్చకి ఆయన సమాధానం చెప్పాలా,
ఆ రిపోర్ట్లకి ఆయన చెప్పాలా, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, చాలా ఉంది. ఇంకా అక్కడ ఇంకెన్ని అబద్ధాలతో మనం చూడాలి కదా. మరి ఇరిగేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెవెన్యూ ఒకటి ఉంటుందండి. మిగతా విషయాల మీద ఇక మన విజిలెన్స్ రిపోర్ట్స్ మీద కూడా డిస్కషన్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తారు. కొత్త పాలసీలకు సంబంధించి కూడా కొత్త డిస్కషన్స్ ఉన్నాయి. అట్లనే ఈ అమరవీరులకు సంబంధించేసి ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 గజాల స్థలాన్ని విషయం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక జర్నలిస్టులకు సంబంధించి కూడా కొంచెం నిర్ణయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా అన్ని కొలిక్కి వస్తాయి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు దానికి. చూద్దాం, పాజిటివ్గా వెళ్తుంది కాబట్టి మనం చూద్దాం ఏం జరుగుతున్నది. ఇంకా ఎన్ని రోజులు పెడతారన్నది కూడా మనకు స్పష్టత ఇస్తారు ఈ 2-3 రోజుల్లో. మొత్తం మీద 8 నుంచి ఒక 10 రోజులు జరిగే అవకాశం ఉంటుంది. 10 రోజులు కూడా చాలా బాగా జరిగే అవకాశం ఉంది. వీళ్ళ అరుపులు వీళ్ళే ఉంటాయి, గాన్ ట్రిపుల్, ఓన్ ట్రిపుల్ అన్నీ ఉంటాయి. బట్ మన డాక్యుమెంట్లు బయట పెడతాం కాబట్టి ముఖం ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి. ఇక ఇప్పుడు 2 హామీలు కాక మళ్ళీ 2 హామీలు అమలు చేస్తామంటున్నారు. ఎప్పటి నుంచి సార్ అవి? డెఫినెట్గా ఇప్పుడు నిన్ననే సోనియా గాంధీ గారిని కలిశారు కాబట్టి వాళ్ళు 1 by 1 అంటే ఏదైనా ఏమవుతుందంటే అమ్మ, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం ఈజీ, ఏదైనా మొదలు పెట్టడం. మంది ఆల్రెడీ 7.5 లక్షల కోట్ల లోడ్ బడ్జెట్లో మనం ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ. 2 ప్రతి నెల శాలరీస్ ఇచ్చేదాన్ని సెట్ చేశారు. కొంత చెప్పాలంటే ఇంతకుముందు 10వ తారీఖు నుంచి 20వ తారీఖు అట్లా పడేది కాస్త ఇప్పుడు 5వ తారీఖులో పడే అవకాశం ఉంది. ఇంకా 2-3 నెలల్లో అది కూడా సెట్ చేసి 1వ తారీఖుకి ఎంప్లాయీస్కి శాలరీ పడే విధంగా ప్లాన్ చేస్తే ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇట్లా కొన్ని ఉన్నాయి సెట్ చేసి. మిగతా ఏదైతే చెప్తున్నారో డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల ముందే, ఎన్నికల నోటిఫికేషన్ రావడం కంటే ముందే మిగతా 2 కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ముందు తలుపులు తెరుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో, అప్లికేషన్లు, దరఖాస్తులు ఉన్నాయో, ధరణి అన్నీ ఇవన్నీ కూడా చాలా లోపాలు ఉన్నాయి. అవన్నీ సెట్ చేసుకుంటూ రావాలి కదా. అన్నీ ఒకటేసారి చేయలేము. ఎందుకంటే మన దగ్గర ప్రతి మనిషికి ఒక ఉద్యోగం ఉండడు కదా. చేయాలంటే ప్రతి మనిషి ఇచ్చినటువంటి, ప్రతి కుటుంబం ఇచ్చిన దరఖాస్తుని పరిశీలించాలి కాబట్టి టైం తీసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుందమ్మా. డెఫినెట్గా 2 పథకాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ అసెంబ్లీలో నాకు తెలిసేసి ఎండింగ్ సెషన్ రోజు డెఫినెట్గా దాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది అఫిషియల్గా. మొత్తానికైతే అమలు చేస్తారమ్మా. పెద్దానికి ఒక పథకం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు చెప్పినా వెళ్ళే, మేము చెప్పడానికి మేము ఉన్నాం కదా. డబ్బులు ఎలా వస్తాయో మాకు తెలుసు. ఇప్పుడే ఒక రేరాలో ఒక దొంగ దొరికాడు, ఒక 500 కోట్ల ఆస్తి వచ్చింది గవర్నమెంట్కి. ఇట్లా ఒక 250 నుంచి 300 మంది ఉన్నారు దొంగలు. దీంతో ఒక 25% అప్పు తీరే అవకాశం ఉంది. అంటే సుమారు 2.5 లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉంది ఈ దొంగల నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.